ప్రభునందు ప్రియమైన ప్రార్థనా ఛానల్ వీక్షితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు వందనములతో తెలియచేస్తున్నాను. ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ యూత్ బోర్డు వారు ఇచ్చిన లేదా కల్పించిన అవకాశాన్ని బట్టి యూత్ బోర్డు వారందరినీ, చైర్మన్ గారు బెనర్ బాబు గారిని, అని మోజస్ సెక్రటరీ గారిని అభినందిస్తూ వందనములు చెల్లిస్తున్నాం. అదేవిధముగా ఈ లెంటు ధ్యాన స్రవంతిని తనదైన శైలిలో, తనదైన ఆధ్యాత్మిక స్థితిలో యవనస్తులందరూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుటకు ఆశించి ఈ కార్యక్రమాన్ని పెంచి పోషిస్తున్న మన ప్రియతమ బిషప్ తండ్రి గారు, ద రైట్ రెవరెండ్ డాక్టర్ ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి నేను అభినందనలతో పాటు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మరి అదేవిధముగా రాయలసీమ అధ్యక్ష మండలపు ఆఫీస్ బేరర్స్కి కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవుని మహిమార్థము, సంఘాల యొక్క అభివృద్ధి నిమిత్తము ఏర్పరిచినందుకు వారిని మనసారా అభినందిస్తూ, దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మరి అధ్యక్ష మండలంతో ఉండాలని, ఈ విధంగా ఆత్మీయ ఫలములు అందరూ అందుకోవాలని, పండాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుని వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరూ నడిపించాలని ఆశపడుతున్నాను. తలలు వంచి చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్య భాగాన్ని నడిపించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ ప్రశస్తమైన నామమునకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనములు. మా దేవా, ఈ మండల కాలపు జీవితాన్ని సిలువ చెంతకు చేరుటకు ఆయా రీతులుగా మీ యొక్క ప్రణాళిక చొప్పున ఏర్పరిచినటువంటి ఈ ఏర్పాటును బట్టి మీ పాదములకు వెలలేని వందనములు సమర్పించుకున్నాం. ఇదిగో నా తండ్రి, మీ నామ మహిమార్థమై నీ సన్నిధానంలో నిలువబడి ఉండగా మీరే మా ప్రభా మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి. నీ మాటలు నా నోట జీవపు ఊట వలె పలికించి నీ నామ మహిమార్థమై నీ బిడ్డగా నీ శిలువ నీడలో నన్ను మరుగుపరిచి వాడుకొనుమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ వీక్షితులారా, మరొకసారి యేసుక్రీస్తు దివ్యనామంలో, మధురమైన నామంలో మీకు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమున మన యొక్క ధ్యానాంశముగా పశ్చాత్తాపము అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేయాలని మనకి మన పెద్దలు నిర్దేశించారు. రిపెంటెన్స్ ఆర్ పశ్చాత్తాపము అన్నటువంటి మాటకు గ్రీకులో ఒక మాట చెప్తారు, మెటనోనియా అని చెప్పేసి పిలిచారు. అనగా బాణము వదిలినప్పుడు గురి పెట్టి వదలటం. అయితే గాడి తప్పుట లేదా సరి అయినటువంటి గురి పెట్టుట అన్నటువంటిది అందులో ఒక సర్దుబాటుగా ఉన్నటువంటి మాటగా మనం జ్ఞాపకం చేయబడతాం. బాణము ఎక్కుపెట్టి వదిలినప్పుడు ఆ బాణము సరైనటువంటి రీతిలో అది గురిపెట్టిన చెంతకే వెళ్ళకపోతే అది దారి తప్పినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగానే మానవుని జీవితం కూడాను ఈ లోకంలో దేవుని యొక్క ప్రసన్నతతో, దేవుని యొక్క ప్రత్యక్షతతో, దేవుని స్వరూపముతో నిర్మించబడినటువంటి ఈ జీవితం దేవుని వైపు నడుచుటకై, దేవుని కలిగినుటకై, ఆయన ఇష్టానుసారమైన జీవితం జీవించుట కొరకై మనల్ని ఈ లోకంలో
నిర్మించాడు అన్న సత్యాన్ని మరిచిపోయి మన జీవన విధానము దేవుని సన్నిధికి చేరాలని, దేవుని ఉనికి కలిగి ఉండాలని, సిలువ చెంతలో మన జీవితాలు దేవునికి చేరువ కావాలని ఆశించినప్పుడు ఆ గురిని మనము తప్పి జీవిస్తున్నటువంటి వారంగా ఉన్నాం. అందును బట్టి ఆ గురి యొద్దకు దరి చేరటానికి లేదా గురిని సరిగా పెట్టి ఎక్కుపెట్టి ఆ గురిని సరైన రీతిలో చేరుకోవటానికే మనం ఈ యొక్క మండల కాలపు దీక్షను కొనసాగిస్తున్నట్లుగా ఆయా చరిత్రలైతేనేమి, ఆయా వాక్య భాగాలైతేనేమి మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము ఒకసారి మనము ఆ సింహావలోకనము చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగ చేయును అని వ్రాయబడి ఉంది. దేవుని యందు ప్రియ వీక్షితులారా, మన యొక్క ఆలోచన, మన తలంపు ఈ మండల కాలం అంతే కూడా మారు మనస్సు నిమిత్తమై సిలువ చెంతకు చేరునటువంటి వారముగా ఉంటున్నాం. మారు మనస్సు ద్వారానే, అనగా మన యొక్క పశ్చాత్తాపము అన్నది మారు మనస్సుకు తోడైనప్పుడు లేదా పశ్చాత్తాపం ద్వారా దేవునికి దగ్గర అవుతామన్నటువంటి ఆ ఆశతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కనుక ఈ మారు మనస్సు కావచ్చు లేదా పశ్చాత్తాపం కావచ్చు ఏ విధంగా దొరుకుతుంది అని చెప్పి మనం ఆలోచన చేసినప్పుడు మొదటిది ఒక ఆలోచన మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అదే విధముగా మరి 3 ఆలోచనలు ఉండగా మొదటిది మీతో తెలియజేస్తున్నాను. బెండ్ యువర్ నీస్ బిఫోర్ గాడ్ టు ప్రే. దేవుని ప్రార్థించుటకు నీ మోకాళ్ళు వంచాలి అన్నటువంటి మాట మనం గుర్తు చేయబడతాం. దీన్నే చాలా వరకు మోకాళ్ళ దీక్ష అని చెప్పి పిలిచారు. అనగా గురి తప్పినటువంటి ఈ దీక్ష, మోకాళ్ళు వంగుట ద్వారా గురి తప్పినటువంటి మన ధ్యేయము గురి చేరుట కొరకు ఈ మోకాళ్ళ దీక్ష పనికి వస్తుందని, అదేవిధంగా గాడి తప్పినటువంటి మన యొక్క జీవన విధానము ఈ మోకాళ్ళ దీక్ష ద్వారా గాడి చేరుతుందన్నటువంటి నమ్మకాన్ని మన యొక్క విశ్వాస జీవితంలో పరిశీలనలోనికి తీసుకునిచున్న వారముగా ఉన్నాం. కనుక దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క చిత్తానుసారమైన దుఃఖము అనగా ఇది దేవునితో మనం కలిగి ఉండవలసిన సత్సంబంధాన్ని బలపరుస్తుందని చెప్పేసి దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇది శరీర క్రియలను విసర్జిస్తూ శరీరాన్ని బలహీనపరుస్తుంది ఈ మోకాళ్ళ దీక్ష అని కూడా మనం అనుభవం ద్వారా అనేక విధాలుగా ఆలోచన చేయవచ్చు లేదా అనుభవాన్ని కలిగి ఉండవచ్చు. అంతేకాకుండా గురి తప్పిన స్థితి నుండి గురి యొద్దకు నడిపించేటటువంటి ఆ స్థితిలోనికి ఈ మోకాళ్ళ దీక్ష పనికి వస్తుంది లేదా మనల్ని బలపరుస్తుందని చెప్పేసి దేవుని మాట. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం కొన్ని గమనించినప్పుడు ఆ గమనములో దేవుని వాక్యముగా యోవేలు గ్రంథంలో దేవుని మాట చెప్తుంది. 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. అదేమిటనగా, ఇప్పుడైనాను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్పేసి ఆయన మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. అనగా ఇది దేవుని యొక్క పిలుపుగాను యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో కార్చిన రక్తధారల కొరకై, అనగా అందులో మనం కడగబడి పశ్చాత్తాపం చేత మన యొక్క జీవితాలను పావనము చేసుకున్నట్టుకై ఈ యొక్క మాటగా ఆనాడు యోవేలు ప్రవక్త సెలవిచ్చిన వాడే ఉన్నాడు. ఇప్పుడైనను అనగా ఈ సమయమందైనను, ఇదిగో ఈ మండల కాలంలోనైనను లేదా ఈ మోకాలి దీక్ష ద్వారానైనను యేసుక్రీస్తు శిలువ సన్నిధికి రావాలని చెప్పేసి ఆయన ఆహ్వానాన్ని పలుకుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే మరొకసారి మన యొక్క జీవితాలను మనం పరీక్షించుకున్నప్పుడు ఒక కీర్తనాకారుడు ఈ విధంగా కీర్తన పాడుతూ ఈ మాట చెప్తాడు. అది కీర్తనల పుస్తకంలో 319వ కీర్తన, అనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని కీర్తనను నేను మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఎందుకు ఈ కీర్తన పాడవలసి వచ్చిందనంటే, నేటి కాలంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంతరించిపోతున్నట్లుగా
చాలా వరకు సంఘాలలో గమనిస్తూ ఉన్నాం. అనగా ఈ ప్రైవేట్ కీర్తనలు రావడం ద్వారా ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను చాలా వరకు మన యొక్క క్రైస్తవ సంఘాలు విస్మరించినవిగా ఉన్నాయని చెప్పేసి వాటిని పునరుద్ధరణ చేయుట కొరకై వాటిలో ఉన్నటువంటి అర్థమును లేదా అక్షరార్థమును కాకుండా ఆత్మీయ అర్థాన్ని గ్రహించి వాటిలందు మనం పాడుకుంటూ ఆ కీర్తనలో మనం మైమరిచిపోయి ఆత్మీయ వ్యవస్థను బలపరుచుకోవటానికి ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి కొన్ని కీర్తనలు నేను పాడి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందులో 319వ కీర్తనలో ఈ విధంగా ఆయన కీర్తనాకారుడు వ్రాసి అనుభవంతో రాసినటువంటి వాడు, అనుభవంతో పాడినటువంటి వాడుగా ఉన్నాడు. అది ఒక విధంగా మన యొక్క జీవితాలను బలపరుస్తుందని చెప్పేసి ఈ విధంగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎరిగి ఎరిగి చెడి పోతివి మనసా, ఇక నీది కెవ్వరు చెప్పుమా, దురితం బిది సచరితం బిదియని, దురితం బిది సచరితం బిదియని, ఎరుక పరచుగొనుకేమైని, ఎరిగి ఎరిగి చెడి పోతివి మనసా, ఇక నీది కెవ్వరు చెప్పుమా. తెలిసి తెలిసి మన జీవితాలను మనముగానే చెడగొట్టుకుంటున్నానుగా దరి చేరలేనటువంటి గురి కలిగిన వారంగా ఉన్నామని చెప్పేసి ఆయన మాట్లాడితే, అయితే తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభుల వారి శిలువ కార్యము ద్వారా మనల్ని తిలకిస్తూ లేదా మనల్ని చూస్తూ ఆ శిలువ వైపుకు నడిపించాలని ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, సకలము చూచేడి దేవుని కంటికి చాటుగా జరిగేడు పని ఏది, ఇక చెవి గుసగుసలెల్లను దిక్కులా, ఇక చెవి గుసగుసలెల్లను దిక్కులా, ప్రకటము చేసేడు ప్రభువున్నాడని, ఎరిగి ఎరిగి చెడి పోతివి మనసా, ఇక నీది కెవ్వరు చెప్పుమా. దేవుని కంటికి కనబడనటువంటిది ఏమైనా ఉన్నదా? మన చెవి గుసగుసలు అనగా చెవులలో మాట్లాడుకునేటువంటి అనేక అనార్థాలతో కూడిన మాటలు ఆయన వినకుండా ఉంటాడా? అనగా మన జీవితం ఎక్కడ కూర్చుంటామో, ఎక్కడ లేస్తామో, మనం ఏ విధంగా చలిస్తున్నామో సమస్తము తిలకించేటటువంటి వాడు ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని గూర్చి లోకానికి చాటునటువంటి వాడుగా ఉన్నాడన్న భావాన్ని అక్కడ వ్యక్తపరుస్తూ ఆ మాట మాట్లాడతాడు. 5వ వచనంలో, పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడే నీ దిక్కనుకో, తాలుచు పశ్చాత్తాపము పడిక, తాలుచు పశ్చాత్తాపము పడిక, చాలించుము కలుషపు యత్నంబులు, ఎరిగి ఎరిగి చెడి పోతివి మనసా, ఇక నీది కెవ్వరు చెప్పుమా. దిక్కు యేసుక్రీస్తే అని ఆయన సెలవిస్తాడు కీర్తనాకారుడు పురుషోత్తం చౌదరి గారు. యేసుక్రీస్తే మనకు దిక్కు, ఆయన సిలువే మనకు దిక్కుగా ఉంటుంది అని ఆయన మనతో సెలవిస్తున్న వాడుగా ఉన్నాడు. కనుక దేవుని యందు ప్రియ వీక్షితులారా, మరి మన యొక్క గురి తప్పినటువంటి జీవితాన్ని లేదా ఆ యొక్క దరి చేరలేనటువంటి జీవితాన్ని చేరుట కొరకు గురి తప్పకుండా మనం జీవించడానికి క్రీస్తు సిలువే మనకు గురి దరి అని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. అందుకే ఈ సిద్ధపాటు మన జీవితాలను దిద్దుకోవటానికి ఈ కార్యము ద్వారా ముందుకు వెళదాం. 2వ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 2వది ఏమిటనగా, లెండ్ యువర్ ఫెయిత్ అనగా నీ యొక్క విశ్వాసాన్ని సిలువ ధ్యాన ఋతువులో సిలువ చెంత చేరడమే, సిలువ నీడలో నీవు పెరగడమే, లేదా సిలువ నీడలో ఎదగడమే, సిలువ నీడలో గడపడమే, ఇది ఒక దిద్దుబాటుగా దేవుడు మనతో ఇస్తున్నటువంటి వాడై ఉన్నాడు. సో ఈ సిలువ ధ్యానములో మన యొక్క
మండల కాలపు లేదా దీక్ష కాలపు యొక్క సమయాన్ని మరి దేవుని యొక్క సన్నిధానంలో గడుపుట అన్నది, శిలువ ధ్యానంలో గడుపుట అన్నది మన జీవితాలకు ఒక దిద్దుబాటు కార్యముగా ఉన్నదని మనం జ్ఞాపకం చేయబడతాం. ఈ శిలువను గురించి మనం ఆలోచన చేయగా, ఈ శిలువ దేవుని దృష్టిలో పాపం నుండి పవిత్రపరుస్తుంది అని, ఈ శిలువ దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఇస్తుందని, జీవించటకు శ్రద్ధ కలిగిస్తుందని కూడా దేవుని మాటల ద్వారా జ్ఞాపకం చేయబడతాం. అంతేకాకుండా ఈ శిలువ పాప విషయంలో ఆగ్రహం పుట్టిస్తుంది. అదేవిధంగా ఈ శిలువ రాబో తీర్పునకై భయం పుట్టిస్తుందని చెప్పి కూడా దేవుని మాటల ద్వారా మనం గుర్తు చేయబడతాం. అంతేకాకుండా ఈ శిలువ దేవుని ఎడల భక్తి మర్యాదలు పుట్టిస్తుంది. ఈ శిలువ దైవ చింతనకై ఆశ పుట్టిస్తుంది. ఈ శిలువ మనలో నీతి కొరకు ఆసక్తి కలిగిస్తుంది. ఈ పాప విషయంలో ఈ శిలువ పగను పుట్టిస్తుంది అని చెప్పేసి దేవుని మాటల ద్వారా మనం గుర్తు చేయబడతాం. కనుక ఈ శిలువ నీడలో జీవిస్తూ పశ్చాత్తాపమును సాధించుటకు లేదా సాధించుట కొరకై మన జీవితాలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి దేవుని మాట. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు ఇందులో ఒక సత్యాన్ని గ్రహించాలి. తప్పిపోయిన కుమారుడు అనే 15వ అధ్యాయం లూకా సువార్తలు ఎన్నో మారులు మనం చదివే ఉంటాం. అయితే చదివినటువంటి వాక్య భాగంలో అక్కడ తప్పిపోయిన కుమారుడు అని చిన్న కుమారుని అంటూ ఉన్నాం. కానీ పెద్ద కుమారుడు కూడా తప్పిపోయినటువంటి వాడే. ఎందుకనగా తన మనస్సులో ఆ తమ్ముడిని ప్రేమించలేనటువంటి వాడుగా ఉన్నాడు. తమ్ముడైతే చెడిపోయినటువంటి వాడే, కానీ వివేచనతో ఆయన విమోచన పొందినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యందు ప్రియ ప్రేక్షకులారా, వివేచన అన్నది మనల్ని విమోచిస్తుంది. ఆ తప్పిపోయిన కుమారుడు అక్కడ దూర ప్రాంతము వెళ్ళి తన ఆస్తినంతటి పాడు చేసిన తర్వాత వివేచించాడు, ఆలోచించాడు. ఏమని? ఇదిగో నా తండ్రి యొద్ద అనేకులకు ఆహారం ఉన్నది, అనేకులు పనివారున్నారు, వారందరూ కూడా మరి సంతోషంగా, నేనైతే ఇక్కడ పందులు తింటూ సంతోషం లేనటువంటి స్థితిలో ఉన్నాను అని తాను తిరిగి తన తండ్రిని గురించి ఆలోచన చేశాడు. అనగా తన యొక్క వివేచనతో ఆయన ఆలోచన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆలోచన చేసి తండ్రి యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తండ్రి, నేను నీకును ఆ పరలోకమునకు విరోధముగా పాపము చేసి ఉన్నాను, నన్ను క్షమించు, నీ కుమారుడుగా ఉండుటకు నేను అర్హుడను కాను అని ఎప్పుడైతే చెబుతాడో లేదా చెప్పాలని అనుకున్నాడో తన వివేచనను పనిచేసి తండ్రి యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవుని యందు ప్రియులారా, కుమారుని చూసినటువంటి ఆ తండ్రి తన విమోచన కొరకై, అనగా తనను విమోచించట కొరకై పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ బిడ్డను సంరక్షించినటువంటి వాడుగా ఉంటున్నాడు. సో విమోచన అన్నది కలగాలంటే మనలో వివేచన కలగాలి. అనగా ఈ శిలువ యాత్ర లేదా ఈ మండల కాలపు యాత్రలో మనం పయనిస్తున్నప్పుడు వివేచనతో, అనగా శిలువ చెంతనే మనకు రక్షణ కలుగుతుంది, శిలువ చెంతనే మనకు ఆ యొక్క విడుదల కలుగుతుంది, శిలువ చెంతనే మనకు విమోచన కలుగుతుందని విశ్వాసంతో ఈ యాత్రను కొనసాగించాలని 2వ మాట ద్వారా మనం గుర్తు చేయబడతాం. చివరిగా 3వ మాటని చెప్పి నేను ముగిస్తాను. మైండ్ యువర్ హార్ట్, అనగా మెండ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దిద్దుబాటు చేసుకోలేక నీ హృదయాన్ని పిండు అని చెప్పేసి భావం కలిగిస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేయబడతాం. ఇక్కడ హృదయమును పిండడము అనగా దేవునితో ఆర్తనాదం చేయడం, అనగా దేవునికి మన యొక్క బాధలు పంచుకోవటం, దేవునితో మనం సంధించడం, లేదా దేవునితో మాట్లాడటం ద్వారా మన హృదయ ఘోషను ఆయనకు తెలియచేయడమే ఈ గుండెను పిండినంత భావాన్ని కలిగిస్తుందని చెప్పేసి దేవుని మాట. అందుకే ఆర్ధనాదం, ఆశీర్వాదం అన్న మాటలు ఇక్కడ దాగి ఉన్నాయి. ఆర్ధనాదం ఎప్పుడైతే చేస్తామో దేవుని ఆశీర్వాదం మనకు దొరుకుతుందని ఈ మాటల ద్వారా మనం గుర్తు చేయబడుతుంది. కారణం ఏమిటంటే కీర్తనాకారుడు అనగా 51వ కీర్తన 17వ కీర్తన 17వ వచనం ఏం చెప్తుందంటే, విరిగి నలిగిన హృదయమే నీవు అలక్ష్యము చేయవు అని చెప్పేసి దావీదు మహారాజు దేవునితో మాట్లాడినటువంటి మాట.
నిజంగా దేవుని యందు ప్రియ సహోదర సహోదరులారా, నీవు అలక్ష్యము చేయబడవు. ఎందుకంటే నిజమైన పశ్చాత్తాపమునకై నీవు ప్రాకులాడుచున్నవాడుగా ఉన్నావు. నిజమైనటువంటి పశ్చాత్తాపము కొరకై నీవు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నావు. నిజమైన పశ్చాత్తాపం కొరకై నీ హృదయాన్ని పిండుకొని నీ హృదయాన్ని నలిపేసి అనగా హృదయము వేదనను నీవు దేవుని సన్నిధానములో అప్పగించుట కొరకై శిలువ చెంతకు నీవు నడుస్తూ ఉన్నావు. శిలువ చెంతకు నీవు అడుగులు వేస్తూ ఉన్నావు. దానిని బట్టి నీ ఆర్తనాదాన్ని ఆ శిలువ చెంత అనగా శిలువ నాదుడుగా శిలువలో తన రక్తమును కార్చి ప్రాణమును పెట్టినటువంటి క్రీస్తు ప్రభుల వారు నీ ఆర్తనాదాన్ని ఆలకిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నీవు అక్కడికి వస్తావో, ఎప్పుడైతే నీ అంతరంగంలో నుంచి వచ్చినటువంటి ఈ కీర్తన భావాన్ని అనగా దావీదు రచించినటువంటి ఈ 51వ కీర్తన తన అంతరంగంలో నుంచి వచ్చినటువంటి కీర్తన. ఇది నాతాను గద్దింపునకు ప్రతిష్ఠితగా లేదా నాతాను యొక్క గద్దింపునకు ప్రతిఫలముగా ఆయన దేవుని సన్నిధానమునకు వచ్చినటువంటి రాసినటువంటి కీర్తన అనగా ఆయన భావాలను హృదయములో నుంచి రవించినటువంటివిగా ఉంటూ ఉన్నాయి. ఈనాడు మనము కూడా దేవుని యొక్క సన్నిధికి రాగలగటానికి లేదా దేవుని యొక్క సన్నిధిలో కాలం గడపడానికి శిలువ చెంత మనం శిలువ చెంత కాలం గడిపి ఒక నిరీక్షణాస్పదమైన జీవితం జీవించట కొరకు మన హృదయాన్ని అంతటిని కూడా నలుపుకొని లేదా పిండుకొని ఆయన సన్నిధికి వస్తున్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఇది మన హృదయ అంతరంగంలో నుంచి రావలసినటువంటి భావన అని చెప్పేసి మాట్లాడతాడు. ఆ భావన ఒక భావనే కాకుండా అది కార్యరూపం దాల్చాలని చెప్పేసి ప్రభుల వారు ఆశిస్తున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని యందు ప్రియ దేవుని బిడ్లారా, ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఈ కీర్తనాకారుడు దావీదు మహారాజు ఇది కేవలం తన యొక్క రాగానికి కళానికి లేదా తన యొక్క రచన కళానికి కానీ గళానికి కానీ తగినదిగా వ్రాయలేదు. కానీ కథలు గేయాలు రాసినట్టుగా ఈ యొక్క కీర్తన రాయలేదు. కానీ ఏకాంతంగా కూర్చొని చక్కటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆయన కూర్చొని ఈ కీర్తన రాయలేదు. కానీ 51వ కీర్తన ఆయన బట్టలు చింపుకొని బూడిదలో కూర్చొని తన యొక్క హృదయ వేదనను, తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాప భీతిని పోగొట్టుకున్నటకై, ఆ పాపమును కడిగివేయుట కొరకై ఇదిగో దేవునితో సంధించినటువంటి హృదయపూర్వకమైనటువంటి కీర్తనగా ఈ కీర్తన రాసినటువంటి వాడై ఉన్నాడు. సో దేవుని యందు ప్రియమైనటువంటి సంఘమ, అది బాధ అనవచ్చు, ఆవేదన అనవచ్చు, హృదయ పరితాపము అని కూడా చెప్పవచ్చు. ఆ విధంగా ఆయన కీర్తన రాశాడని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా మరి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, పశ్చాత్తాపం అంటే ఇలా ఉండాలి అన్నటువంటి ఒక గట్టి పటిష్టమైనటువంటి ఆలోచన చేత, పటిష్టమైనటువంటి తన యొక్క తలంపు చేత ఈ కీర్తన వ్రాశాడు అని అది ఒక రుజువుగా మిగిలిపోవటానికి ఈ కీర్తన రాశాడని చెప్పేసి దేవుని మాటగా గుర్తు చేయబడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన వీక్షితులారా, మరొకసారి మీ అందరికీ కూడా తెలియపరచినది ఏమనగా, మన ఆర్తనాదం అనగా మన పాపము విషయంలో ఎప్పుడైతే దేవునితో మొరపెట్టుకుంటామో ఆయన విని లేదా నా పాపములను క్షమించుటకు ఆయన ఆశీర్వాదములు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడని దేవుని మాట. ఈ కీర్తనాకారుడు ఏ విధంగా తన హృదయాంతరంగములో నుంచి తీసుకుని వచ్చిన భావాలను మనం గుర్తు చేసుకుంటున్నాము. ఇంకొక కవీశ్వరుడు ఏమంటాడంటే 113వ కీర్తనలో ఒక మాట చెప్తాడు, త్రాహిమాం క్రీస్తునాద దయ చూడ రావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు, త్రాహిమాం క్రీస్తునాద దయచూప రావే, గౌవ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలై నేనెంతో నెవ్వ బొందితి,
త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి. ఈ విధమున చెడిపోతిని నేమి చేతు ఓహో త్రాహిమాం క్రీస్తునాద దయచూప రావే. నా జీవితాన్ని నేను పరిశీలించుకున్నప్పుడు నా యొక్క జీవితంలో పాపములు తవ్వుచున్నా కూడా తరగదు, కానీ పాప రాశి పెరుగుతూనే ఉంటుంది. అయినా కూడా ఇదిగో నా యొక్క జీవితాన్ని కాపాడుటకై నీవు మాత్రమే నాకున్నావని చెప్పేసి ఆయన తన యొక్క ప్రేమను చాటినటువంటి విధానాన్ని ఈ కీర్తనకారుడు రుచి చూచినటువంటి వాడుగా ఈ కీర్తన రాశాడు. ఇంకొక వచనాన్ని మనం పాడుకుంటే, నిబ్బర మొక్కించుకైనా నిజము రవ్వంతైనా లేక దబ్బరలాడుటకుము తాతనైతిని అబ్బురమైన ఘోర పాపాంధకార కూపమందు దబ్బున పడిపోతీనయ్యో దారి చెడినే అబ్బబ్బబ్బా త్రాహిమాం క్రీస్తునాద దయచూడ రావే. నిబ్బరము అన్నది, సంతోషము అన్నది, సమాధానం అన్నది రవ్వంతైనా లేక దబ్బరలాడుచు, అంటే అనేక కష్టాలు పడుచున్నట్టు కష్టాలకు ముత్తాతనైపోయాను. అబ్బురమైన ఘోర పాపాంధకార కూపమునందు నేను, అనగా పాపాంధకారమైన ఊబిలో నేను చిక్కుకొనగా నీవే నాకు ఆదరించువాడు కనుక త్రాహిమాం క్రీస్తునాథ దయతో నన్ను సంరక్షించు, కాపాడు అని ఆ కీర్తనకారుడు ఏ విధంగా తన హృదయ వేదనను లేదా హృదయం నుంచి వచ్చేటటువంటి ఆక్రందనను, హృదయం ద్వారా వచ్చేటటువంటి అలరించినటువంటి ఆ కీర్తన భావాలను గురించి ఆలోచన చేసినప్పుడు క్రీస్తు తప్ప, సిలువ తప్ప మనకి విమోచన కలుగదు. మన యొక్క జీవితము పశ్చాత్తాపము చేత సిలువ చెంత మనం ఎప్పుడైతే సిలువ చెంత మనం చేరి సిలువలో క్రీస్తు ప్రభుల వారిని గుర్తించి ఆయన రక్తము ద్వారా కడగబడతామో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదములు, అనగా మన యొక్క ఆర్తనాదాన్ని వినిపించగా ఆశీర్వాదముగా దేవుడు మనల్ని తన యొక్క దక్షిణ హస్తపు గుప్పిలిప్పి దీవిస్తాడని, ఈ పశ్చాత్తాపము ద్వారా, అనగా ఈ మండల కాలములో లేదా ఈ దీక్షా కాలములో పశ్చాత్తాపంతో లేదా మనస్సు మార్చుకున్నటతో దేవుని యొక్క సన్నిధి చేరదాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పొందుదాం, ఆయన బిడలుగా కొనసాగుదాం, ఆ యొక్క సంరక్షణలో లేదా నిరీక్షణాస్పదమైన రక్షణలో పాలు పొందుదాం. దేవుడు తన యొక్క దక్షిణ హస్తం మన మీద ఉంచునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభు, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై వందనాలు ప్రభా. ఇదిగో నీ వాక్య భాగంలో మేము ధ్యానించిన ధ్యాన అంతటిని కూడా మీరు మా ప్రభా గుర్తెరిగిన వాడవుగా ఉంటున్నావు. మా యొక్క ధ్యానము, మా ధ్యాస కేవలం సిలువ చెంతకు చేరుటయే. పశ్చాత్తాప హృదయముతో మా ప్రభ నీ దరి చేరుటకు, మా ప్రభా మేము నీ గురి చేరుటకు మా యొక్క జీవితాన్ని మీరే బలపరుస్తూ మా జీవితాలకు కావలసినటువంటి మీ యొక్క సంపూర్ణమైన నడుపుదల, కాపుదల, భద్రత అనుగ్రహించమని, ఈ 40 దినముల యొక్క యాత్రలో విజయాన్ని సంపాదించుకున్నట్లుగా సిలువ చెంత చేరి జైత్ర యాత్రను మేము పొందినట్టుగా కృప చూపమని యేసు నామములోనే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదాకాలం మనతోను, మన కుటుంబములతోను, అధ్యక్ష మండల మంత్రుడితోను, మరి నాయకులతోను, మరి బిషప్ వారి కుటుంబముతోను తోడైండును గాక. ఆమేన్.